ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ మా ఇంటి బంగారం. సమంత మెయిన్ లీడ్గా నందిని రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీ దాదాపు 2 hours 34 minutes ఉంటుంది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఒక అమ్మాయి తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త కుటుంబంలో మంచి కోడలుగా జీవించాలనుకుంటుంది. కానీ ఆమె గతం మళ్ళీ ఆమె ముందుకు వస్తే ఆమెను మాత్రమే కాదు, ఆమె కొత్త కుటుంబాన్ని కూడా ప్రమాదంలో పడేస్తే అప్పుడు ఒక సాధారణ కోడలు తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ మూవీ స్టోరీ. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో స్వర్ణ పాత్రలో సమంత కనిపిస్తుంది. అనాథైన ఆమె పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న స్వర్ణ అలియాస్ ఝాన్సీ. అనిరుద్ కొన్నేళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అనిరుద్ చెల్లెలి పెళ్లి కోసం చాలా కాలం తర్వాత తమ సొంతూరైన బల్లవరంకు వస్తారు. అక్కడ అనిరుద్ తండ్రి రామరాజు వీరిపై అసంతృప్తిగా ఉంటారు. అదే సమయంలో ఆ కుటుంబానికి స్థానిక రాజకీయ శత్రువైన మధుసూదన్ నుండి ముప్పు పొంచి ఉంటుంది. ఓ సందర్భంలో రామరాజు కుటుంబంపై దాడి జరిగినప్పుడు ఒక సాధారణ ఇళ్లలో కనిపించే స్వర్ణ అసలు సిసలు ఝాన్సీగా మారి వారిని కాపాడుతుంది. అక్కడ కుటుంబంలో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె గతానికి సంబంధించిన వ్యక్తులు ఆమెను గుర్తిస్తారు. ఆ గతం వెనుకున్న కరుణ అనే తీవ్రవాది స్వర్ణ జీవితంలోకి మళ్ళా రావడంతో కథ యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అసలు స్వర్ణ గతం ఏమిటి, ఆమె వెతుక్కుంటూ వచ్చిన కరుణ ఎందుకు బల్లవరం వచ్చాడు అనేది రిమైనింగ్ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత గారు. ఈ మూవీ పూర్తిగా ఆమె పాత్ర చుట్టూనే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉమెన్లా కనిపిస్తూ తర్వాత యాక్షన్ మూడ్లోకి మారే ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్లో సమంతకి మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. హీరో ఓరియంటెడ్ టెంప్లెట్ని ఫీమేల్ లీడ్తో చేయడం ఈ మూవీకి కొంత ఫ్రెష్నెస్ని తీసుకొచ్చింది. ఈ మూవీలో సమంత గారికి ఫ్రెండ్గా చేసిన తను మరియు శ్రీముఖికి మంచి రోల్ పడింది. ఈ మూవీలో ఫ్యామిలీ సీన్స్ కూడా కొంతవరకు వర్క్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో సటిల్ కామెడీ, ఫ్యామిలీ బాండింగ్, సిచ్యువేషన్ బేస్డ్ ఫన్ బాగానే నడుస్తాయి. బీజిఎం, సాంగ్స్, సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చాయి. ఇక నెగటివ్స్ మాట్లాడితే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టోరీ ఫ్రెష్నెస్ కాదు. ఇది చాలాసార్లు చూసిన కమర్షియల్ రివెంజ్ బ్యాక్ స్టోరీ ఫార్మట్. కొత్తగా కనిపించేది సమంతని యాక్షన్ లీడ్గా చూడడం మాత్రమే. ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ సెటప్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ పేస్ పెంచినా మొత్తం రన్ టైం 2 hours 34 minutes ఉండడంతో కొన్ని పోర్షన్స్ డ్రాగ్ అయినట్టు కనిపించాయి. విలన్ ట్రాక్ ఇంకాస్త స్ట్రాంగ్గా రాసి ఉంటే కాన్ఫ్లిక్ట్ బాగా ఎలివేట్ అయ్యేది అనిపించింది నాకైతే. ఫైనల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారు మూవీ ఒక డీసెంట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే మా ఇంటి బంగారం ఒక రొటీన్ స్టోరీకి సమంత పర్ఫార్మెన్స్ వల్ల వచ్చిన ఎనర్జీ అనిపించింది. ఇది గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ కాదు, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్స్ అన్నీ కొంత బ్యాలెన్స్లో కావాలంటే ఒక్కసారి చూడొచ్చు. సమంత అభిమానులకు మాత్రం ఇది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్లో ఉన్న సాఫ్ట్ సైడ్, స్ట్రెంగ్త్, యాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, ఈ 3 షేడ్స్ బాగా కనిపిస్తాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు మా ఇంటి బంగారు మూవీ చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.